కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో ఒకటైన మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని సవరించాలని ఈరోజు వికారాబాద్ జిల్లా కలెక్టర్కి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, డిసెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. కానీ ఈ ఉచిత ప్రయాణంలో చాలా అనర్థాలు, నష్టాలు ఉన్నాయి. అందుకని హేతుబద్ధంగా ఈ ఉచిత ప్రయాణాన్ని సవరించాల్సి ఉంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మ సమాజ్ పార్టీ కొన్ని సూచనలు చేశామని, అవి అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో ఈ మహిళ ఉచిత ప్రయాణాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద మహిళలకు మాత్రమే అవకాశం కల్పించాలన్నారు. నెలకు ₹1,00,000 సంపాదించే మహిళా ఉద్యోగస్తులకు ఉచిత ప్రయాణాన్ని వర్తింపచేయకూడదని వారు కోరారు. ఈ ఉచిత ప్రయాణం ప్రభావం ఆటో కార్మికులపై పడుతుంది. తద్వారా ఆటో కార్మికులకు తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఈ నష్టాన్ని భరించడానికి ఆటో నడిపే కార్మికుడికి నెలకు 3,000 చొప్పున ఆర్థిక సహకారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రవీందర్, జిల్లా కో కన్వీనర్ కృష్ణ మహారాజ్, ధర్మ సమాజ్ పార్టీ పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం నరేష్, దోమ మండల అధ్యక్షులు యాదగిరి మహారాజ్, బాలు మహారాజ్, పూడూరు మండల నాయకులు అశోక్ మహారాజ్, పరిగి మండల అధ్యక్షులు మల్లేష్ మహారాజ్, వికారాబాద్ మండల కార్యకర్త వెంకటేష్ మహారాజ్, దరూర్ మండల నాయకులు శ్రీనివాస్ మహారాజ్, రాజ్ మహారాజ్, గుండుమల్ మండల నాయకులు తిరుమల్ మహారాజ్, బీసీ నాయకులు కృష్ణానాయక్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రిప్రజెంటేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రకటించింది మహాలక్ష్మి పథకం. ఆ పథకం ద్వారా స్త్రీలకు అందరికీ ఉచిత బస్సు సౌకర్యం అనేది కల్పించింది. దీని వెనకాల అతిపెద్ద కుట్ర దాగి ఉందన్నమాట. ఆ కుట్ర ఏంది అంటే, ఆర్టీసీని మొత్తం టోటల్గా ప్రైవేట్ చేయాలనే కుట్ర జరుగుతుంది. దీని వెనకాల ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న స్త్రీలకు మాత్రమే వర్తించాలి. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న పురుషులకు కానీ, వికలాంగులకు కానీ, స్టూడెంట్స్ కానీ వాళ్ళకు మాత్రమే పరిమితం చేస్తే మన ఆర్టీసీని కూడా మనం కాపాడుకోగలుగుతాము. లేదు, ఈ పథకం ఇదే విధంగా 5 సంవత్సరాలు కనుక కంటిన్యూ అయితే ఫ్యూచర్లో ఆర్టీసీని మొత్తం టోటల్ ప్రైవేట్ చేయబోతుంది ఈ గవర్నమెంట్. ఈ కుట్రలని పసిగట్టడానికి వచ్చింది ధర్మ సమాజ్ పార్టీ. ఈ కుట్రలన్నీ చీల్చి చెందడానికి వచ్చినటువంటి ధర్మ సమాజ్ పార్టీ ఫస్ట్ విశారదన్ సార్ దీన్ని పసిగట్టి ప్రతి జిల్లా కలెక్టర్లకు మెమోరాండం ఇవ్వాలంట అని చెప్పి సార్ యొక్క ఆదేశాల పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్లకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండం యొక్క ఉద్దేశం ఏంటంటే, పేద మహిళలకు మాత్రమే ఈ బస్సు ఉచిత సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా వికలాంగులకు కల్పించాలి. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న పురుషులకు, తెల్ల రేషన్ కార్డు ఉన్న స్టూడెంట్స్కు కూడా ఈ పథకాన్ని అందిస్తే మనం ఆర్టీసీ కూడా ఆర్థికంగా ఉంటుంది, నష్టాల పాలు కాకుండా ఉంటుంది. కాబట్టి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ తరఫున జిల్లా కలెక్టర్లకి మన వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కి మెమోరాండం అందజేయడం జరిగింది. డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆడవాళ్లకు ఫ్రీ బస్సుల ప్రయాణాన్ని కల్పించింది. ఇది ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో 85% బస్సులు తిరుగుతూ ఉంటాయి. మిగతా 15% పల్లెలలో, గ్రామాలలో తిరుగుతూ ఉంటాయి బస్సులు. 15% గ్రామాలలో, అటు 85% అర్బనైజ్ అయ్యింది మొత్తం అగ్రవర్ణాలే. 85% మంది హైదరాబాద్ సిటీని కబ్జా చేసింది, మొత్తం బిల్డింగ్లు మొత్తం బతుకుతున్నది మొత్తం వాళ్ళే. రెడ్డి రావులు అగ్రవర్ణాలే బతుకుతూ ఉన్నారు. కాబట్టి సిటీలో బ్రతికే వాళ్ళకి ఇది బెనిఫిట్, ఫ్రీ బస్సు ప్రయాణం. మరి జిల్లాలో మన తల్లిదండ్రులు, మన కూలీనాలు చేసే వాళ్ళు రోజు పనికి పోతారు, ఇంటికి వస్తారు, బస్సులు ఎక్కరు. 70-80% ప్రజలు రూరల్ జనం బ్రతుకుతూ ఉన్నారు. అందుకని ఈ పథకం వల్ల కూడా, అది రెడ్డి బంధు, అది రైతు బంధు కాదు, రెడ్డి బంధు వల్ల కోట్ల రూపాయల ధనం ఎట్లా పోయిందో దానిలో భాగంగానే ఇది కూడా ఈరోజు ఈ మహాలక్ష్మి పథకం కూడా, ఫ్రీ బస్సు ప్రయాణం కూడా అగ్రవర్ణాల స్త్రీలకు లాభం చేకూరుస్తుంది. అందుకని ధర్మ సమాజ్ పార్టీ ప్రధానమైన 3 డిమాండ్లను చేసింది. ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ మహారాజ్ గారు ప్రధానంగా తెల్ల రేషన్ కార్డు ఉండే స్త్రీలకు కూడా అన్ని చోట్ల ఫ్రీ బస్ ప్రయాణం, అలాగే కూలీనాలు చేసే లేబర్స్ ఉంటారు కదా, కూలీనాలు చేసే వాళ్ళు, మగవాళ్ళకు కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించాలి ఈ ప్రభుత్వం.
మరియు ఆటో డ్రైవర్లకు చాలా నష్టం జరుగుతూ ఉంది. ఆటో డ్రైవర్ల కోసం నెలకు 3,000 జీతం ప్రభుత్వమే చెల్లించాలి. ఈ 3 డిమాండ్లు ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోతే భవిష్యత్తులో కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ లెటర్ ఇచ్చాం, కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అంశం చేరాలి, ఖచ్చితంగా చేరుతుంది. చేరకపోతే రాబోయే పరిణామాలని మీరు చూడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా మేము విన్నవిస్తూ ఉన్నాం. వికారాబాద్ జిల్లా కమిటీగా ఈ 3 అంశాలు ప్రధానంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న స్త్రీలకు, మరియు కూలీనాలు చేసే మగవాళ్ళకి, మరియు ఆటో డ్రైవర్లకు నెలకు 3,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో చెల్లించాలి. మగవాళ్ళకు కూడా ఫ్రీ బస్ పాస్ కల్పించాలి. ఇది ప్రధానమైన ఈ 3 డిమాండ్లను చేయకపోతే భవిష్యత్తులో కొన్ని పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వం చెవి చూడాల్సి ఉంటుందని, కాబట్టి దయచేసి చేయాలని కోరుకుంటూ అందరికీ జై భీమ్.